ఎస్సీ కులంలో పుట్టిన క్రిస్టియన్లు మతం మారితే వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వకూడదు అనేది When the decision taken by the Supreme Court, it is binded by the law. ఎస్సీలు క్రిస్టియానిటీని కన్వర్టెడ్ అయితే ఏ విధంగా గుర్తిస్తారు సార్? When you have born in a Dalit community, SC, ST కమ్యూనిటీలో పుట్టిన తర్వాత మీరు క్రిస్టియానిటీ ఫాలో కావద్దు. క్రిస్టియానిటీ ఫాలో కావడం అంటే ఏంటిది నరేష్? యేసు ప్రభుని ఒకటి భార్య పోయి ఇంకొకటి భార్యతో ఇంకొకటి మొగడుతో ఉంటే తప్పు కాదని చెప్పి చెప్తాను. మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నా. లేదు, ఒప్పుకోరు కదా. మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఏ ప్రభుత్వాలు పెద్దగా మాట్లాడకపోవడం దేనిపైన? అయితే సుప్రీంకోర్టు డెసిషన్ పైన. ఏ ప్రభుత్వాలు? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు? ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇప్పుడు వాళ్ళ తాతలే కన్వర్టెడ్ అయిన క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి ఓసీ కిందనే పరిగణిస్తారు. అది రెడ్డి కదా, ఇది రెడ్డి కాదు కదా. రెడ్లకు నువ్వు దళితులకు కంపేర్ చేసేంత మునగానివా ఇట్లా? నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఎస్సీ కులంలో పుట్టిన వారు క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకు ఎస్సీ నుంచి వచ్చే ఫలాలు హక్కులని కూడా కోల్పోతారు అండి. దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే నరేష్ సార్, ముఖ్యంగా బాగున్నారు సార్? గుడ్, ఫర్ యూ? ఫైన్ సార్. సార్, ఇది రీసెంట్గా ఒక సంచలనమైన తీర్పు అనుకోవచ్చు. చాలా రోజుల నుంచి చాలామంది మాట్లాడుకుంటున్న అంశమే. అంటే ముఖ్యంగా చాలామందికి తెలియని వాళ్ళకు సందేహం ఏంటంటే క్రిస్టియన్లు అంటే ఎస్సీ కులంలో పుట్టిన క్రిస్టియన్లు మతం మారితే వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వకూడదు అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా స్వయంగా నేను విన్నాను. కానీ ఇవి కొనసాగుతున్నాయని, దీంట్లో తప్పేముందని చాలామందికి ఐడియా ఉండదు. ఒక పక్క ఈ సుప్రీంకోర్టు తీర్పు అంటే రాజ్యాంగబద్ధంగా మత స్వేచ్ఛకి సామాజిక న్యాయంకి ముడిపడిన అంశం. ఏం చెప్తారు? ఎస్సీ కులంలో పుట్టిన వారు అంటే ముఖ్యంగా ఇటు క్రిస్టియానిటీలోకి మారితేనే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. బౌద్ధిజం, సిక్కిజం, జైనిజం తీసుకుంటే పర్వాలేదు. క్రిస్టియానిటీకి ఎందుకే ఒక్కదానికి ఎందుకు ఇలాంటి ఒక తీర్పు ఇచ్చినారంట? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏం తీర్పు ఇచ్చింది, ఏ కేసులో ఇచ్చింది అనే విషయానికి వస్తే, ఎప్పుడు ఇచ్చింది అనే విషయానికి వస్తే మార్చి 24, 2026. రైట్. సో అందులో చింతద ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేసినారంటే క్రిస్టియానిటీ ఫాలో అవుతూ మతబోధన చేస్తూ ఒకతను ఎస్సీ అని చెప్పి దూషించినందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం, ఓకే, హైకోర్టు కేసు కొట్టేయడం, ఆ కేసు సుప్రీంకోర్టు దాకెళ్ళడం. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వచ్చిన తీర్పు ఇది సెన్సేషనల్ తీర్పు. రైట్. ఇది వెరీ ఎర్లీ స్టేజ్లో వచ్చింది కాబట్టి నాకున్న అవగాహనలో ఆ తీర్పును ఉద్దేశించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్తున్నది, ఇవన్నిటికంటే కూడా సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సామాజిక స్పృహతో సుప్రీంకోర్టే కావచ్చు, హైకోర్టే కావచ్చు, లేదంటే కనుక ఎస్సీలే కావచ్చు, క్రిస్టియన్సే కావచ్చు, ప్రతి మానవుడు పాటించాల్సింది, తెలుసుకోవాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది చాలా ఉంటుంది. When the decision taken by the Supreme Court, it is binded by the law, not by the human attitude కావచ్చు, human will and wish కావచ్చు. ఓకే, రైట్. మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండయి, మళ్ళీ కనుక మీరు కన్వర్ట్ అయితే కనుక, మీరు అది ప్రూవ్ చేస్తే కనుక మీరు ఆ బెనిఫిట్స్ అవైల్ చేయొచ్చు. ఓకే. వెన్ యూ హ్యావ్ బోర్న్ ఇన్ ఏ దళిత్ కమ్యూనిటీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలో పుట్టిన తర్వాత మీరు క్రిస్టియానిటీ ఫాలో కావద్దు. క్రిస్టియానిటీ ఫాలో కావడం అంటే ఏంటిది నరేష్? యేసు ప్రభుని నమ్మడం, మొక్కడం, ఆరాధించడం. హిందూయిజం అంటే ఏంటిది? రాముణ్ణి, కృష్ణుణ్ణి మొక్కడం, ఆరాధించడం. ఇది మతం, అది కులం. ఓకే. నువ్వు ఏ మతాన్నైతే ఆరాధిస్తామో, ఏ మతాన్నైతే మనము పూజిస్తామో అదే మతానికి సంబంధించిన కులము నువ్వు అంటుకట్టుకొని ఉండాలన్నది సుప్రీంకోర్టు నిర్ణయం. ఓకే. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే చట్ట పరిధిలో చట్టబద్ధంగా దానికి అబాయిడ్ అయి ఉండాలి. ఇదివరకు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఒకప్పుడు, ఇప్పుడు కూడా నడుస్తున్నదే, ఒకటి భార్య పోయి ఇంకొకటి భార్యతో ఇంకొకటి మొగడుతో ఉంటే తప్పు కాదని చెప్పి చెప్తా ఉన్నది. మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నారు. లేదు, ఒప్పుకోరు కదా. మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఒప్పుకోవాలి కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒకరి భార్య పోయి ఇంకొకటి మొగడుతో పడుకుంటే అది నేరం కాదు అని చెప్తుంది సార్. సుప్రీంకోర్టు చెప్పింది కదా, నువ్వు ఒప్పుకుంటావని నేను అడుగుతున్నా. సమాజం ఒప్పుకోదు కదా. సమాజం ఒప్పుకోదు.
నేను ఏ మతాన్ని ఆచరించాలి, ఏ కులాన్ని ఆచరించాలి, ఏ భగవంతుణ్ణి నేను పూజించాలి, ఏ భగవంతుని నేను పూజించొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించినప్పుడు మనం పాటించాల్సిన అవసరము చట్టబద్ధంగానే ఉంటుంది, కానీ నా వ్యక్తిత్వాన్ని బట్టి, నా ఆలోచన సరళిని బట్టి ఉండదు అన్నది క్లియర్ కట్. సుప్రీంకోర్టు ఇదివరకు చెప్పింది బైగమీ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, freedom of living, whatever the constitutional rights have been there in the constitution has to be followed by everybody. అందరూ రాజ్యాంగాన్ని పాటించాలి, రాజ్యాంగం ఏం లేదు రాసింది అదే చట్టం అవుతుంది అనే ప్రాసెస్లో సమాజంలో వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క విలువలని, వాళ్ళ యొక్క పరువుని, లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క ఆశయాలని, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని అన్నిటిని కూడా కోల్పోతూ ప్రజలు బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు, ఇటువంటి తీర్పులు తీరుస్తున్నందుకు, మరి ఈ సమాజంలో బ్రతుకుతున్నందుకు మనం తలదించుకోవాలి తప్ప సుప్రీంకోర్టును అనే అంత అధికారం మనకు లేదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే. ఓకే, మన మీడియా ఛానళ్ళలో సుప్రీంకోర్టులు దిట్టనికి లేదు. సుప్రీంకోర్టులు కట్టల రూపాయలు ఇళ్లలో గాలబెట్టుకుంటే కూడా అది నేరం కాదు. రైట్. అంటే మీరు ఏమంటారు, సుప్రీంకోర్టులు ఏ తీర్పులు, మనుషులు ఏ విధంగా వాళ్ళ బతకాలి, ఏ కులాన్ని ఆచరించాలి, ఏ మతాన్ని ఆచరించాలి అనేది సుప్రీంకోర్టులు చెప్తే దానికి అనుకూలంగా మన పని చేయాలి. సుప్రీంకోర్టు యొక్క విలువలు సుప్రీంకోర్టులో ఒకరు కాపాడుకోగలిగితే మన విలువలను మనం ఏ రకంగా సమాజంలో కాపాడుకోగలుగుతాం అన్నదాన్ని మనం నిర్ణయించుకొని ఉంటే కనుక బాగుంటుంది అనేది నాకు ఒక అభిప్రాయం. ఓకే, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ రైట్ టు ఫాలో దేర్ ఓన్ రిలీజన్ అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. ఏ దేవుణ్ణి నువ్వు కావాలనుకుంటే ఆ దేవుణ్ణి పూజించమని చెప్పి అన్నది. నువ్వు ఏ కులంలో పుట్టినవో ఆ కులాన్ని నిర్ధారించేసి ఈరోజు ప్రభుత్వాలు లేదంటే కనుక మనల్ని సర్టిఫై చేస్తున్నది బై వే ఆఫ్ వన్ సర్టిఫికేట్. దో హీస్ ఎ షెడ్యూల్డ్ ఎస్సీ కావచ్చు, షెడ్యూల్ క్యాస్టు, షెడ్యూల్ ట్రైబు, బీసీయా, ఓసీయా, ఎఫ్సీయా. మనం పుట్టిన ఈ పుట్టుక మరి మనిషి ఇంకో మనిషికి పుడుతున్నాడు, ఆ మనిషి ఇంకో మనిషికి పుడుతున్నాడు, లేకపోతే మనిషి జంతువులకైతే పుడతలేడు కదా. ఈ కులాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఈ మతాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? దెర్ వాస్ వన్ మ్యాన్, దెర్ వాస్ వన్ ఉమెన్ హూ మేడ్ దిస్ ఎంటైర్ వరల్డ్, హూ మేడ్ దిస్ ఎంటైర్ నేషన్, హూ బిల్డ్ ద ఎంటైర్ పాపులేషన్. ఏడికెళ్ళి ఈ కులాలు మతాలు వచ్చినాయి, ఏడికెళ్ళి ఈ ప్రాంతాలు విభజించబడ్డాయి. దాని తర్వాత ఈ మతాలు పెట్టుకునేది ఎవరు, కులాలు పెట్టుకునేది ఎవరు, మరి ఏ మనుషులు పెట్టుకున్నారు? ఒకేసారి గుంపు జనాలు వచ్చేసి లోకమంతా వ్యాపించలేదు కదా. బర్త్ అన్నది ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్, వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్, అంతే కదా. ఒక ఆడమోగ కలిసిన తర్వాత ఇంకొక పిల్ల పుడుతుంది. రైట్. దాని తర్వాత జనరేషన్స్ మొదలైనవి. ఈరోజు 2000 సంవత్సరాలు గడిచినాయి, మనం బ్రతుకుతూ ఉన్నాం. కులాలు, మతాలు, జాతులు అన్నది మనం నిర్ణయించుకొని, మనం నిర్ధారించుకొని మనం క్రియేట్ చేసుకున్న వరల్డ్ ఇది. మనం క్రియేట్ చేసుకున్న వరల్డ్లో మనం ఏ మతాన్ని పాటించాలన్నది మళ్ళీ ఇంకొక మనిషి నిర్ధారిస్తున్నాడు. దాన్ని సుప్రీంకోర్టు అని చెప్పి పేరు పెడుతున్నాం. ఒకవేళ నిజంగా ఎస్సీలు క్రిస్టియానిటీని లేకపోతే కన్వర్టెడ్ అయితే ఏ విధంగా గుర్తిస్తారు సార్? నార్మల్గా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఉంటుంది, సరే, గుర్తించడం అనేది అంటే ఒక విషయం. ఎస్సీ క్రిస్టియానిటీగా మారబడితే ఏ విధంగా గుర్తిస్తారు? క్రిస్టియన్ బీసీసీ అంటాము, ఎస్సీ గుర్తిస్తారు. మాలలు, మాదిగలు, లేకపోతే ఈ ట్రైబల్స్ ఎవరైతున్నారో, లంబడోళ్ళు, లేకపోతే ఎరకలోళ్ళు, ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలు, ఎస్టీలు అనేసి అంటున్నాము. క్రిస్టియానిటీని ఆచరించే వాళ్ళను బీసీ అంటాము. ఓకే, బీసీసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. దాని తర్వాత ఈ కులానికి మనం పాటించే మతానికి ఏ రకంగా ఇంటర్ కనెక్టివిటీ ఉన్నది అనేది ఇంపార్టెంట్. నేను ఒకవేళ ఇఫ్ సపోజ్ ఐఎమ్ ఎన్ ఎస్సీ, ఇఫ్ ఐ గో టు ఏ చర్చ్, హూ కెన్ స్టాప్ మై ఫండమెంటల్ రైట్? It's a constitutional right. It's the right of my own life, my own freedom. రైట్ టు రిలీజన్ అన్నాము. నా రిలీజన్ని నేను ఫాలో అవుతా. రిలీజన్కి కులానికి ఏ రకంగా ఇంటర్లింక్ అయి ఉన్నదన్నది అదొక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము సుప్రీంకోర్టుకు ఉన్నది. సుప్రీంకోర్టు ఇస్తే ఆచరించాల్సిన అవసరం ఉందా లేదన్నది ఎవరి వ్యక్తిత్వాలను బట్టి, వాళ్ళ వ్యక్తులను బట్టి ఉంటుంది. ఓకే, నువ్వు ఒక స్టేటస్ ఫోర్గో అవుతావు, నువ్వు లేదు అనేసి అంటే యాజ్ యు సెడ్ రిజర్వేషన్స్ పూర్తిగా నిర్మూలించబడతాయి. రైట్. ఈ నిర్మూలించబడడం ఏదైతే ఉన్నదో దళితులను
గిరిజనులను అణిచివేసే సమాజంలో ఇప్పటికి కూడా మనం ఉన్నాం. అంటరానితనము ఒకటి ఉన్నది నరేష్. అంటరానితనము నిర్మూలించబడింది అసలు లేనే లేదంటాం. కానీ ఒకటి చెప్తున్నా, అంటరానితనము భౌతికంగా నిర్మూలించబడ్డా మానసికంగా ఇంకా నిర్మూలించబడ్డేది. ఓకే. అంటరానితనం ఇప్పటికీ ఉన్నది, కుల మతాల వివక్ష ఇప్పటికీ ఉన్నది. ఏది జరిగినా కూడా వీడు నా కులపోడు, వీడు నా మతమోడు. కొన్ని మతాలతో బలపడుతున్నాయి, కొన్ని మతాలు కులాలతో విభజించబడుతున్నాయి. మనము జస్ట్ ఇఫ్ ఇట్ సీ అబౌట్ ముస్లిమ్స్, మేము ముస్లిమ్స్ కదా అని చెప్పి కలిసి ఉంటున్నారు. అవును. వెన్ వి టాక్ అబౌట్ ద హిందూస్, మాది ఈ కులం ఆ కులం అని చెప్పి విభజించబడుతున్నారు. అవునా కాదా? రైట్. ఒక క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ కడితే మేము క్రిస్టియన్స్ మీ అని చెప్పేసి వాళ్ళు ఏకమవుతున్నారు. అదే ఒక హిందూ ఇంకో హిందూని కలిస్తే మీది ఏం కులం అని చెప్పేసి మాట్లాడుకుంటూ వాళ్ళు విభజించి ఫస్ట్ కులమే వస్తుంది. ఫస్ట్ కులం వస్తూ ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా కేవలం ఎస్సీ ఎస్టీలే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతారా? అంటే బీసీలు ఓసీలు అవ్వరా? ఏంది అసలు ప్రొసీజర్? నీకు ఒక విషయం మీకు చెప్తాను నరేష్. ఎస్సీ ఎస్టీలు మాత్రమే రిలీజియన్స్ ఎందుకు మారుతున్నారు అంటే, ఇదివరకు చెప్పినట్టుగా వివక్ష ఇంకా కూడా ఉన్నది, ఇన్సెక్యూరిటీ ఇంకా కూడా ఉన్నది, అభద్రత ఉన్నది. అండ్ ఈ వివక్ష వల్ల వివక్షను తప్పించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అభద్రత భావంతో వాళ్ళు మతాలు మారుతూ ఉన్నారు. రైట్. మరి ఇంత వివక్షలో ఉన్న సమాజాన్ని మనం ఏ రకంగా బాగు చేయాలి, ఏ రకంగా నిర్మూలించాలన్న దాని మీద దృష్టి సాధించకుండా నలిగిపోయిన కులాలను, నలిగిపోయిన జాతులను ఇంకా కూడా అణిచివేసే ధోరణి ఈరోజు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నది, ఇంకా కూడా ఉందంటే ఇక్కడ సమాజంలో బ్రతుకుతున్నాము నరేష్. ఓకే, చెప్పండి. మేధావులు అతిరథ మహారథులే మీ భార్య ఇంకోటితో పోతే తప్పు కాదనేసి తీర్పులు తీరుస్తున్నప్పుడు అలాంటి మానవ జీవితాలకి, మానవ విలువలకి సమాజంలో నిజంగానే ఒక స్టాట్యూట్ ఉందా? మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి, టీవీల ముందు మనం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం బ్రతుకుతున్న సమాజం గురించి మనం మాట్లాడుకోవడంలో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మన జీవితాలను శాసిస్తున్న ఈ యొక్క వ్యక్తుల గురించి, ఈ వ్యక్తులు పెట్టుకున్న ఈ బాడీస్ ఏవైతున్నాయో, సుప్రీం బాడీస్ ఏవైతున్నాయో వాటి గురించి మనం ఖచ్చితంగా ప్రశ్నించి వేలెత్తి చూంచకపోతే ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. రిచ్ విల్ బికమ్ రిచ్, పూర్ విల్ బికమ్ పూర్. ఉన్నవాడు ఉన్నోడు ఉండి ఎదుగుతూ ఉన్నాడు, లేనోడు లేక నాశనం అయిపోతున్నాడు. అగ్రకులాలు పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి, ధనిక కులాలు, దళిత కులాలు, లేకపోతే చిన్న కులాలన్నీ కూడా ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాయి అనడానికి మనం ఈరోజు చూస్తున్న యొక్క ఇంటర్వ్యూ యొక్క సారాంశము. దీనికి సంబంధించి ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? మళ్ళీ సుప్రీంకోర్టులో పిల్ వేయడం కానీ, దీనికి సంబంధించి వేరే తీర్పు రాబట్టడం కానీ ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఒక్కటి నేను ఒకటి చెప్తా. మనం రాసింది శాసనం, మనం రాసింది రాజ్యాంగం, మనం ఏది రాస్తే అదే నడుస్తుంది అని అనుకునే వాళ్ళు ఎవరెవరైతే పైన ఉన్నారో వాళ్ళు ఉన్నంత కాలం, వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా ఏది ఏ విధంగా మారుతుంది. కాబట్టి మారుతుందని చెప్పి ఆశలు పెట్టుకొని కలలు కనడం మాత్రము ఈ సమాజంలో అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. చాలామంది మేధావులు అంటున్నారు క్రిస్టియానిటీ అంటే బౌద్ధులకు, సిక్కులకి, జైన్లకి ఇస్తున్నారు. క్రిస్టియన్లో మతం మారుతుంది ఎందుకు అంటే, క్రిస్టియానిటీ పుట్టలేదు, అది విదేశాల నుంచి వచ్చింది, భారతదేశంలో పుట్టింది కాదు కదా అని. అంటే ఇప్పుడు ఇక్కడున్న భారతదేశంలో ఉన్న క్రిస్టియన్లు అందరూ కూడా ఒకప్పుడు హిందువులే. మీ పేరు ఏం పేరు? నరేష్. మీ నాన్న పేరు? రమేష్. తాత పేరు? ఈశ్వరయ్య. ముత్తాత పేరు? రామయ్య. ఆయన నాన్న పేరు? ఐడియలేదు. ఆయన నాన్న పేరు? ఆయన నాన్న పేరు ఎప్పుడు అడగలేదు కూడా నేను. ఎప్పుడు అడగలేదు. నువ్వు ఎట్లా వచ్చినావు భూమి మీదకి? వేరే దేశం నుంచి క్రిస్టియానిటీ వచ్చింది కదా, మరి మనిషి ఏ దేశం నుంచి వచ్చినాడు చెప్పండి? భారతదేశానికి, ఆ భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన పౌరుడు ఏ దేశం నుంచి వచ్చింది? నాకు క్లారిటీ ఇవ్వు. సో ఆ విధంగా అంటారు. సర్టన్లీ ఎస్. వెన్ ద మెన్ ఈస్ ఈక్వల్, వెన్ ద విమెన్ ఈస్ ఈక్వల్, వెన్ ద హ్యూమన్ బీయింగ్ ఈస్ ఈక్వల్, వేర్ దేర్ ఇస్ ఎ రిలీజన్, వేర్ ఇస్ ద రీజన్, వేర్ ఇస్ ఏ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, ఇవన్నీ మనం చేసుకునేవి కదా. మన తలరాతలను కూడా ఈరోజు మారుస్తూ ఉన్నారు కదా. ఈరోజు మనం మనిషిలో మన విషయాన్ని మర్చిపోతున్నారు కదా. ఫస్ట్ జనరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించండి.
ద జనరేషన్ ఇస్ వన్, ద మెన్ అండ్ ద ఉమెన్ హ్యాస్ బాండ్ మేడ్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఈరోజు ఈ 100 కోట్ల పాపులేషను మన భారతదేశం పైచులకు కావచ్చు, లేదంటే కనుక లక్షల కోట్ల పాపులేషను మొత్తము లోకమంతా కావచ్చు, ఎక్కడి నుంచి తయారైంది, ఏ కులం నుంచి, ఏ మతం నుంచి తయారైంది, దానికి ఒక డెఫినేషన్, ఒక నిదర్శనము మీరు ఇవ్వండి చెప్తా. మీ ఇంటెలిజెన్స్కి సలాం కొడతా. వెన్ యు ఆర్ మేకింగ్ ఎ డెసిషన్, యూ హ్యావ్ ఎ సుప్రీం పవర్, యూ కెన్ గివ్ ఎనీ జడ్జ్మెంట్, యూ కెన్ డిసైడ్ ఎనీథింగ్ అని చెప్పేసి నువ్వు అనుకున్న రోజులు నీ చరిత్ర ఎక్కడిది, నీ పుట్టుక ఎక్కడి నుంచి, ఏడు నుంచి వచ్చిందని చెప్పి 4 చరిత్రల కంటే నువ్వు పైకి ఇంకొక వ్యక్తి యొక్క పేరు కూడా నువ్వు చెప్పలేని సమాజంలో, అటువంటి కులంలో, అటువంటి మతంలో, అటువంటి ప్రాంతంలో, అటువంటి జాతిలో నువ్వు బ్రతుకుతూ ఇంకొక జాతిని, ఇంకొక కులాన్ని నిర్ధారించే అధికారము ఒక మనిషిగా నీకు ఎవరు ఇచ్చిందని చెప్పి నేను అడుగుతుంది. ఓకే, నీ 4వ జనరేషన్ పైకి వెళ్తే కనీసం వాడి పేరు చెప్పే పరిస్థితిలో లేము మనం ఈరోజు. నీ భవిష్యత్ జనరేషన్ల తలరాతలు నువ్వు ఒక జడ్జిమెంట్ ద్వారా మారుస్తున్నావంటే వాడికి వాని యొక్క స్వేచ్ఛ లేదా? ఏ ఏ ఏ కులంలో పుట్టినాడు, కులాన్ని వాడిని నిర్ధారించాడు. మొత్తానికి ఏ మతాన్ని పాటించాలి మనం అన్నది మీరే నిర్ణయిస్తారా? దీని వెనుక రాజకీయ కుట్ర ఉందంటారా? రాజకీయ కుట్ర లేనిది దేంట్లో? రాజకీయ కుట్ర లేనిది దేంట్లో? వివక్ష లేనిది దేంట్లో? అంచివేసే తత్వం లేనిది దేంట్లో? అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని వినియోగించుకొని వాడు వాని ప్యానెల్, వాని కులాన్ని, వాని జాతులను, వాళ్ళ ప్రాంతాలను పెంచుకుంటూ ఉన్నారు కదా. ఎప్పుడైతే నీకు అధికారం నీ చేతిలో ఉన్నది, నీ అధికారాన్ని నువ్వు వాడుకుంటూ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దేనికైనా ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. కాకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల హర్షించే విధంగా ఉండాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను మళ్ళీ కూడా ఇది 3వసారి నేను కోట్ చేస్తున్నాను. ఒక మనిషి ఒక మనిషి అంటే విలువలు లేని, ఎంతటి విలువలు లేని సమాజంలో బతుకుతున్నాము. ఎటువంటి జడ్జిమెంట్స్ ఈరోజు వస్తున్నాయి. నీ భార్య పక్కడుతో పోతే తప్పు కాదని చెప్తున్నాడు. రైట్, నువ్వు నీకు నచ్చిన దేవుడికి మొక్కితే తప్పు అని చెప్తున్నారు. ఇది ఎక్కడి వివక్ష సార్? ఏ సమాజంలో బతుకుతున్నాం సార్ మనం? లెట్ ఎనీథింగ్ మే బి పాస్డ్ ఆన్ మీ బేసింగ్ ఆన్ మై వీడియో స్టేట్మెంట్స్, బేసింగ్ ఆన్ మై స్టేట్మెంట్స్ వాట్ ఐఎమ్ గివింగ్ టు దిస్ ఛానల్. రమ్మని చెప్పండి, ఎనీ డిబేట్ ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ. సో ఇప్పుడేమంటానంటే, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది కాబట్టి, సుప్రీం కాబట్టి తలొగ్గాలి, పాటించాలి. దాని కిందనే అందరు ఉంటారు కాబట్టి దాన్ని పాటించకపోతే ఏమైతే కంటెంప్ట్ అవుతుంది, జైలుకు పోవాలి, పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇది ఈ సమాజంలో మనం బతుకు. ముఖ్యంగా ఏదైనా సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతుంటారు, ప్రభుత్వాలు కూడా మాట్లాడతాయి. దీనిపైన పెద్దగా ఏ ప్రభుత్వాలు కూడా పెద్దగా మాట్లాడకపోవడం. దేనిపైన? ఏదైతే సుప్రీంకోర్టు డెసిషన్ పైన. ఏ ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు? తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్. దేని మీద మాట్లాడాలి? ముఖ్యంగా ఈ ఎస్సీలు కన్వర్ట్ అవుతే రిజర్వేషన్ల ఫలాలు, హక్కులు రావని ఎవరు మాట్లాడాలి? ముఖ్యంగా ఎస్సీ నాయకులు. ఎస్సీ నాయకులు ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి కంట్రోల్లో ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి? ఏ కులాల కంట్రోల్లో ఈరోజు ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి? చెప్పండి సార్. ఇటు రెడ్లు అటు కమ్మలు కదా. మరి ఇంకా మాట్లాడేటోడు ఎవడు సార్? ఇక్కడ మాట్లాడించేటోడు ఎవడు సార్? ప్రతి ఒక్క నోర్లు ముంచే వ్యవస్థలోనే మనం ఉన్నాం కదా సార్. ఓకే, మీ ప్రశ్నలకు మీరే సమాధానం ఎత్తుక్కోవాలి, ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు మాట్లాడట్లేదంటే రాజకీయ నాయకులు ఎవడు మాట్లాడాలి? అన్నిచ్చి వేసిన దళిత కులాలకు ఏదైతే వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చిందో రాజ్యాంగ పరంగా ఉందా? దొరలు, రెడ్లు, రావులు వచ్చేసి మాట్లాడతారా ఇట్లా? రాజ్యాంగం పరంగా ఉందా సార్? అయితే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్లో మనం చూసినాం. నేను అదే చెప్తున్నాను కదా, రాజ్యాంగం ఏం చెప్తున్నది? నీకు ఇష్టం వచ్చిన కులాన్ని, నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు ఫాలోగా అని చెప్తున్నది కదా కాన్స్టిట్యూషన్. ఓకే, సరే. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైనా కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి, లోక్సభలు కానీ ఇటు అసెంబ్లీలు కానీ. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే కూడా ప్రాబ్లం అవుతుందా కన్వర్టెడ్ ఎస్సీస్కి? సి వన్ థింగ్ నరేష్, చంద్రబాబు నాయుడు చర్చికి పోతాడు, రేవంత్ రెడ్డి చర్చికి పోతాడు. చంద్రబాబు నాయుడు మస్జిద్ పోతాడు, రేవంత్ రెడ్డి మస్జిద్ పోతాడు. నమ్ముతారు అంటే ఎగ్జాంపుల్ నమ్మినారు అనుకోండి అంటారు అంతే. నేను పోతారని చెప్తున్నాను, నమ్ముతారని చెప్తున్నాను. ఇట్లా నమ్ముతేనే కదా సార్ పోతారు. నమ్మకం రాజకీయ నాయకులు నమ్మకంతో పోతారా లేకపోతే ఆ విధంగా అంటున్నారు? రాజకీయ నాయకులు దేని మీద పోతున్నారు? ఎందుకు పోతున్నారు? చర్చిలకు, మసీదులకు, నమాజులకు ముస్లిమ్స్ పండుగ రాగానే టోపీ పెట్టుకుంటాడు అని చెప్పి ఆయన రెడ్డి కాదంటాడా? చర్చికి పోతుండు అని చెప్పి కమ్ముడు కాదంటుండా? దళితుడు చర్చికి పోతే అది దళితుడు కాదంటుండ్రు.
ఓకే. ఎక్కడి వివక్షలు బతుకుతున్నాము నరేష్? ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఎప్పుడో వాళ్ళ తాతలే కన్వర్టెడ్ అయినారు క్రిస్టియన్. ఆయన జగన్మోహన్ రెడ్డి ఓసీ కిందనే పరిగణిస్తారు. దాని విషయంలో ఏం చెప్తారు సార్? అది రెడ్డి కదా, ఇది రెడ్డి కాదు కదా. ఓకే, అది మెయిన్. రెడ్లకు నువ్వు దళితులకు కంపేర్ చేసేంత మునగానివా ఇట్లా నువ్వు? ఏమి రెడ్లు చేసే కార్యక్రమాలు, రెడ్లు పాటించే మతాలను ఒక దళితుడు, ఒక గిరిజనుడు పాటించే మతాలను కంపేర్ చేసేంత వ్యక్తి, గొప్ప వ్యక్తి బాబు నువ్వు. ఏం సార్ అంటే వాళ్ళకి వాళ్ళు ఆ విధంగానే పరిగణించబడేది. రెడ్డిలుగానే రెడ్లు ఏమైనా చేస్తున్నాడు, ఓకే, దళితులు చేస్తున్నాడు, ఓకే, అట్లా. వాళ్ళు బీసీ దానికి రారు, వాళ్ళు రెడ్లు రారు. ఓకే, అది అది అర్థమై ఉంటుంది కదా. నేను చెప్దాం అనుకుంటున్నాను, కంక్లూజన్కి రాకండి దయచేసి. నేను చెప్పాలనుకునే దాన్ని ఒకసారి అంతా అర్థం చేసుకోండి. ఓకే, ఈ విషయంలో చెప్పండి సార్. ముఖ్యంగా రేపు పోటీ చేయాలా అనుకున్నప్పుడు టెక్నికల్గా ఈ అంశాలన్నీ కూడా ఇబ్బందికరం అయితే సర్టన్లీ. ఇప్పుడు ఒకటి చూడండి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ మోర్ పర్టికులర్ కేసులో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక క్రిస్టియన్ పాస్టర్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ రన్నింగ్ ఎ చర్చ్, ఆయన మీద ఒక అట్రాసిటీ జరిగినప్పుడు ఆయన క్రిస్టియానిటీని, ఆ రిలీజన్ని ఫాలో అవుతూ, నేను ఎస్సీని, నా మీద ఎస్సీ అట్రాసిటీ సంబంధించి నా మీద నేరం జరిగింది, నేను దళితుని కాబట్టి ఆ యాక్ట్లో కేసు పెట్టండి అన్నారు. అది కేసు కొట్టివేయబడింది. ఎందుకంటే నువ్వు రిలీజన్ ఏదైతే ఉన్నదో, నువ్వు క్రిస్టియన్ రిలీజన్ ఫాలో అవుతున్నావు కాబట్టి నీకు ఆ స్టేటస్ అప్లైబుల్ కాదని చెప్పేసి ఆ కేసు హెస్ బిన్ కొట్టేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళినారు. మొదటికి మోసం అయింది. అది మొత్తం అంతే, యావత్ మొత్తానికి మోసం వచ్చింది, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ అంటే, సుప్రీంకోర్టులో తీర్పులు తీర్చాలంటే ఒక కేసు మీదనే తీర్పులు వస్తాయి. ఇంకా 100 మంది లేకపోతే 100 కులాల, 100 మతాల, 100 జాతులు, 100 ప్రాంతాలలో పూర్తిగా లీగల్ ఇష్యూ అనుకోవచ్చు సార్ ఇది. సర్టన్లీ ఇప్పుడున్న జడ్జిమెంటు జ్యుడిషియల్ జడ్జిమెంట్ కాబట్టి ఇది లీగల్ పరిధికి వస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ హ్యుమానిటీ, మానవత్వంలో లేకపోతే మనుషులలో వ్యక్తిత్వాలకు సంబంధించింది కాదు ఇది. న్యాయానికి, చట్టానికి, చట్టభద్రతకి సంబంధించిన ఇష్యూ ఇది. రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు చాలా వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు సంచలనం రేపుతున్నాయి. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి స్పీకర్ కూడా మొట్టికాయలు వేసింది గతంలో. అయితే వేరాజ్ 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారిన ఇష్యూ పైన రీసెంట్గా క్లీన్ చిట్ దానం నాగేందర్కి, కడియం శ్రీహరి కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. సరే, వీళ్ళందరూ అంటే కండువాలు కప్పుకున్నారా, దేవుడు కండువాలు అంటున్నారు, లేకపోతే నార్మల్గా వేసుకునే కండువాలు కాంగ్రెస్ కండువాలు కాదంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కూడా ఉన్నారు. దీనికి సంబంధించి దానం నాగేందర్ పైన ట్రోల్స్ జరిగినాయి. ఆయన పార్టీ మారలేదు, ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఎట్లా పోటీ చేసిండు సికింద్రాబాద్లో? అంటే నీకు అనుకూలంగా నేను సమాధానం చెప్పాలా, లేకపోతే నిజం చెప్పాలా? అంటే వాస్తవం చెప్పండి సార్. ఏంది వాస్తవం చెప్తే నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్న అడగచ్చును. అంటే మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు అడగాల్సిన ప్రశ్న ఇది. అడుగుతాయి కదా సార్, సమాధానం వచ్చేది. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఇది అని అడుగుతున్నా. అంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, లీగల్గా ఏం చెప్తారు? వ్యక్తిత్వాలు కోల్పోయి మాట్లాడాల్సిన నెసెసిటీ నాకు ఎప్పుడూ రాలేదు. ఆ పని నేను ఎప్పుడూ చేయలేదు. నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం కూడా చెప్పలేను. ఓకే, చెప్పాలంటారు. అదే చెప్తున్నా, నా వ్యక్తిత్వాన్ని కోల్పోయి నేను ఎక్కడ మాట్లాడను కూడా. ఓకే, రైట్. చెప్పనంటారు ఇంకా సమాధానం దీనిపైన నార్మల్గా? ఐ మేడ్ మై స్టేట్మెంట్ వెరీ క్లియర్. ఇంకా నువ్వు మళ్ళీ దాన్ని పదే అడగాల్సిన అవసరం లేదు. ఓకే, ధన్యవాదాలు.